హాయ్ హలో మా డే 78 ఆఫ్ కన్సిస్టెన్సీ వెబ్ సిరీస్. ఈరోజు ఫుల్గా అయితే అందంగా తినేసి ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ ఆ ప్లేస్కి వెళ్ళే ముందు అయితే ఒక ఇన్సిడెంట్ని చూసి చాలా బాధ అనిపించింది. ఏంటంటే అక్కడ రైస్ అనేది పడుతూనే ఉందన్నమాట. దాదాపు ఒక 15 మినిట్స్ నుంచి కనీసం ఎవరు ఆపడం కూడా ఆపలేదు. చాలా కంట్రీస్ అన్నం లేక ఏడుస్తుంటే మనకి అన్నీ ఉండి కూడా ఏడుస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే మీ అందరం కలిసి అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఏంటంటే మీరు ప్రకాశం బ్యారేజ్ వైపు, మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు చూస్తే కనుక కొండ మీద ఒక పెద్ద బిల్డింగ్ల అపార్ట్మెంట్లో కనిపిస్తూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళిన ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం అక్కడ ఏముందో చూడాలి అని చెప్పేసి. ఈరోజు మాకు టైం అయితే కుదిరిందనమాట. సో అందుకని చెప్పి కొండపైన ఉన్న ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి వాళ్ళు ఉన్న వెహికల్ అంటే ఆ టెంపుల్ సంబంధించిన వెహికల్స్ ఉన్న పైకి వెళ్ళాలి. టాటా ఏసీ అండ్ బస్సు కూడా ఉంది. సో పర్ హెడ్కు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇంకైతే పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది వారధి అయితే. ఇంక తర్వాత చూసే కనుక ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక చెట్టు లోపల అయితే ఆంజనేయ స్వామి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. దాని ఎదురు కొలను అయితే ఉండేది అనమాట. అందులో టాటా ఏస్ అండ్ క్యాస్ట్ ఫిషెస్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించి చూడడానికి. దాదాపు ఇక్కడ ఫోర్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క అవతారం అయితే ఉంటుంది. అన్ని విష్ణుమూర్తి అవతారాలే. ఇంకా తర్వాత కొండ బ్యాక్ సైడ్ మన కృష్ణా రివర్ ఏది అండ్ అలాగే ఆ చుట్టూ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా చాలా బాగా అనిపించినాము. చాలా ప్రజెంట్గా ఉన్నాయి, చాలా బ్రైట్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మాకు క్లైమేట్ కూడా కొంచెం కోఆపరేట్ చేసిందని అనుకోవాలి ఈరోజు. ఇంకా లోపలికి చూస్తే కానీ దాదాపు ఒక చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామిది. ఇంకా టైం ఉందని చెప్పేసి ఇంకా వెంకటపాలెం కూడా స్టార్ట్ అయితే వెళ్ళాం అనమాట. ఇది ఒక చిన్నపాటి తిరుపతి అనుకోవచ్చు మీరు. లోపల అంబియన్స్ మొత్తం తిరుపతిలోనే ఉంటాయి. విగ్రహం కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా లడ్డూ ప్రసాదం తినేసి ఈ డే అయితే ఎండ్ చేసాం అనమాట.